కాంగ్రెస్ బీజేపీలకు దక్కని క్రేజ్ కేటీఆర్ గారికి సొంతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతగానం మనం చూసుకుంటున్నాం, రోడ్ షోలు కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్రతి దాంట్లో కూడా ఎక్కడ ప్రజాప్రభుత్వం తప్పులు చేసిందో వాటన్నిటినీ కూడా ముందుకు ప్రజలకు చూపిస్తూ ప్రతి దాంట్లో కూడా ముందడుగులనే ఉన్నది. అన్ని రకాల ప్రచారాల బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ అటు మీడియా సమావేశాలు, ఇటు పార్టీలో చేరికలు, హైదరాబాద్ లో ప్రభుత్వ బాధితులతో సమావేశాలు, సమయం చూసి హైడ్రాను ఉతుకుతున్నాడు. హైడ్రాకు సంబంధించి నేను మీకు ఆల్రెడీ వీడియో చూపించిన. మరి ఎవరెవరికి ఎప్పుడు వచ్చినాయి ఆర్డర్స్, పెద్దోళ్ళకును చిన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి ఒకటేసారి ఆర్డర్స్ వచ్చినాయి. కానీ చిన్నోళ్ళ ఇల్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఇల్లు కూలగొట్టారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, అక్కడ కూలగొట్టిన దుమ్ము ఏదైతే ఉందో వాళ్ళు ఈ రోజు దానికి ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. బాకీ కార్డులు ఇచ్చి జనాన్ని చైతన్యపరుస్తున్నారు. అండగా ఉంటామని వారికి భరోసా కల్పిస్తున్నాడు. ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు, అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరి ప్రతి రోడ్ షోకి కూడా అసలు కాంగ్రెస్ కి, ఇక బీజేపీ గురించి మనం మాట్లాడుకోవద్దు, బీజేపీ కాసేపు పక్కకు పెట్టేసిండి. కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కే నడుస్తుంది వార్. మరి ఎక్కడ రోడ్ షోలు చూసినా కూడా బీఆర్ఎస్ కి అయితే తండోపదండాలుగా జనాలు రావడం జరుగుతున్నది. గతం కన్నా వినూత్నమైన రీతిలో ప్రచారాలు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కనిపించని క్రేజ్ కేటీఆర్ సొంతం చేసుకున్నాడు. కాంగ్రెస్ సభలకు రెట్టింపు జనాలు కేటీఆర్ సభలకు హాజరవుతున్నారు. కేటీఆర్ రోడ్ షోలకు ప్రభంజనంలా తరలి వస్తున్న జనం. 2015 జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి సక్సెస్ అవుతున్న రోడ్ షోలు చూసుకోవచ్చు మనం. అప్పటి నుంచి 2015 జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా రోడ్ షోలు అయితే వీళ్ళ సక్సెస్ అయితానే ఉన్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఒంటి చేతితో పార్టీ స్టీరింగ్ పట్టుకొని కారు జోరు పెంచుతున్నాడు. సారే రావాలని జనం కోరుకునేలా ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా జూబ్లీహిల్స్ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వం మీద పదునైన విమర్శలాస్త్రాలు సంధిస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ కు గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాడు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులెత్తేసేలా ఇరుకున పెడుతున్నాడు. కేటీఆర్ సభలు, రోడ్ షోలు జనంతో కలకలలాడుతున్నాయి. కేటీఆర్ జిందాబాద్ నినాదాలతో సభలు మారుమోగిపోతున్నాయి. పిల్లలు సైతం దేకలేంగి అని పాటలు పాడుతున్నారు. ఇంకోటి కూడా నేను మీకు ఒక మంచి ఫోటో క్లిప్ చూపిస్తాను. నిన్న కేటీఆర్ గారి రోడ్ షో అయినప్పుడు పిల్లలు కూడా అక్కడ కేటీఆర్ అంకుల్ నమస్తే అని చెప్పి చిన్న పిల్లోడు పైనుంచి వెళ్ళి నమస్తే పెడతా ఉన్నారు. అంటే తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు తెలంగాణ ఎలా ఉంది, తెలంగాణ ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి ఇంత డెవలప్మెంట్ అయిందని ఎవరిని అడిగినా కూడా ఆబ్వియస్లీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కేసీఆర్ గారి వల్లనే ఈ రోజు తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందని ప్రతి ఒక్కరు కూడా. సో అదే అంటున్నా, ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారు అధికారంలోకి రావాలి, మళ్ళా మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలి, మళ్ళా మా తెలంగాణ ఇంకా మంచిగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు.